అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. రంజాన్ మాసంలో మొదటగా గుర్తొచ్చేది రోజా అంటే ఉపవాసం. ఉపవాసం గురించి, దాన్ని ఆచరించే పద్ధతి, భంగాలు, ఇలా మొదలైన ఉపవాస మర్యాదలు తెలియని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో ఉపవాసం వీడియో లింక్ ఇచ్చాను, చూసేయండి. ఇకపోతే ఉపవాసం తరువాత గుర్తొచ్చేది కేవలం రంజాన్ మాసంలోనే ప్రత్యేకంగా ఆచరించే తరావీ నమాజ్. తరావీ నమాజ్ అంటే ఏమిటి? అసలు ఈ నమాజ్ ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదవాల్సిందేనా? అయితే 8 రకాతుల లేదా 20 రకాతులు చదవాలా? ఖచ్చితంగా తరావీ నమాజులో ఖురాన్ పారాయణం మొత్తం చెయ్యాలా? మరి ఖురాన్ పారాయణం మొత్తం రాని వాళ్ళ గతి ఏమిటి? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు, సందేహాలన్నిటికీ ఇవాళ జవాబు తెలుసుకుందాం. ఇస్లాం ధర్మంలో 5 మూల స్తంభాలలోని 2వ మూల స్తంభమైన నమాజు స్తంభాన్ని ఖచ్చితంగా అందరూ ఆచరించవలసిందే. అయితే ఈ తరావీ నమాజు సున్నత్ నమాజు రకమునకు చెందినది. సున్నత్ నమాజ్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించిన నమాజులు. ఆయనను మనం అనుసరించాలని అల్లాహతాలా ఖురానులో ఎన్నో సందర్భాలలో మనకు ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ ఈ తరావీ నమాజును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించలేదు. అదేంటి మరి? ఇప్పుడేగా సున్నత్ నమాజు అంటే ప్రవక్త ఆచరించినవి అని అన్నారు కదా. అంటే అసలు ఈ తరావీ నమాజ్ జననం ఎలానో మనం తెలుసుకోవాలి. చెప్తాను, వినండి. రంజాన్ మాసంలో ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అర్ధరాత్రి దాటిన తరువాత ఒక దగ్గర నమాజు చేస్తూ ఉన్నారట. దీనిని చూసిన కొంతమంది ప్రజలు ప్రవక్తను అనుసరించాలని వాళ్ళు ప్రవక్త వెనుక నిలుచొని నమాజుని ఆచరించారట. ఇలానే 2వ రాత్రి మరికొంతమంది జనాలకు ఈ నమాజు విషయం తెలిసి ముందు రోజు కంటే రెట్టింపుగా ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక నిలుచొని నమాజుని ఆచరించారట. ఇలా 3వ రాత్రి కూడా ఒక పెద్ద జమాతు తయారయ్యి చాలా మంది ప్రజలకు విషయం తెలిసి ప్రవక్త వెనుక నిలుచొని నమాజుని ఆచరించారట. ఇది గమనించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 4వ రాత్రి బయటకు రాకుండా ప్రొద్దున్ననే వచ్చి, అంటే ఫజర్ నమాజ్ అంటే సూర్యోదయము ముందు ఆచరించే నమాజుని ఆచరించి ప్రజలతో ఇలా సెలవిచ్చారట. ఎందుకు నేను 4వ రాత్రి నమాజును మీ అందరితో కలిసి ఆచరింపచేయలేదో తెలుసా? నేను ఈ నమాజుని ఇలా మామూలు చేస్తే ఈ నమాజు మీ అందరిపై, అలాగే వచ్చే నా ఉమ్మతి అంటే ఇక ముందు రాబోయే నన్ను అనుసరించే ఆ అల్లాహతాలా భక్తులందరిపైన విధి అంటే ఖచ్చితం చేయబడుతుంది. అది మీపై బాధ్యత చేయబడుతుంది. అది అందరికీ చాలా భారాన్ని కలిగించేలా మీరు అనుభూతి చెందుతారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు తెలియజేశారు. భారం ఎలా అవుతుంది అంటే, ప్రస్తుతం ఉన్న మనం కేవలం రంజాన్ లేదా బక్రీద్ ఇలాంటి సందర్భాలలోనే నమాజును అతి కష్టంగా అనుభూతి చెంది ఆచరిస్తుంటాము. ప్రతిరోజు 5 పూటల నమాజు ఆచరించాలి అని ఫరజ్ అంటే ఖచ్చితమైన విధి ఉన్నప్పటికీ మనమందరం 5 పూటల ప్రతిరోజు మన నమాజు విధిని పాటిస్తున్నామా? గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. లేదు కదా? మరి ఇదే పాటియనప్పుడు మరి అర్ధరాత్రి పూట లేచి ఆచరించవలసిన నమాజుని ఆచరించటం సులభమా? ఖచ్చితంగా కాదు కదా. సరే, ఇలా ఇక్కడి నుండి రంజాన్ మాసంలో అర్ధరాత్రి పూట నమాజును ప్రజలు
వాళ్ళ స్వతహాగా ప్రవక్త గారిని అప్పటిలో చూసి వాళ్ళు ఆచరించటం మొదలు పెట్టారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గస్థులయ్యాక ప్రవక్త గారి మొదటి ఖలీఫా అయిన అబూ బకర్ సిద్దికీ రదియల్లాహు అన్హు కాలంలో కూడా ఈ నమాజు పద్ధతి అలానే కొనసాగింది. అబూ బకర్ రదియల్లాహు అన్హు గారు కూడా స్వర్గస్థులయ్యాక ప్రవక్త గారి రెండవ ఖలీఫా అయిన ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు కాలంలో ఒకసారి రంజాన్ మాసంలో ఉమర్ రదియల్లాహు అన్హు గారు రాత్రిలో మసీదు వెళ్ళి చూస్తే అక్కడ ఒక మూల కొంతమంది, మరొక మూల ఒక ఇమాం వెనుక జమాతుతో కొంతమంది, ఇలా మసీదంతా గుంపులు గుంపులుగా మారి ఎవరి నమాజు వాళ్ళు ఆచరించడం చూసిన ఉమర్ రదియల్లాహు అన్హు ఎందుకు వీళ్ళందరినీ ఒక ఇమాం వెనుక ఒక పెద్ద జమాతును చేసి నమాజును ఆచరించకూడదు అని అందరి ప్రజలను ఏకం చేసి మీరందరూ ఒక జమాత్ అంటే ఒక పెద్ద గుంపుగా ఏర్పడి ఒక ఇమామును ఏర్పాటు చేశాను. అతను రాత్రిపూట పనుకునే ముందు అంటే ఇషా నమాజును ఆచరింపచేసిన తరువాత ఈ తరావీ నమాజును ఖురాన్ పారాయణంతో ఈ తరావీ నమాజును ఆచరింపచేస్తారు అని ఆజ్ఞాపించారు. మరుసటి రోజు రాత్రి ఉమర్ రదియల్లాహు అన్హు మసీదు వెళ్ళి చూడగానే ఒక ఇమాం ఖురాన్ పారాయణంతో నమాజును జమాతుతో ఆచరింపచేయటం చూసి ఎంత శుభప్రదమైన పుణ్యాలతో కూడిన అద్భుతమైన కొత్త పద్ధతిని కనుక్కున్నామో కదా అని అన్నారట. ఇలా ఆచరించిన నమాజే మనం ప్రస్తుతం ఆచరించే తరావీ నమాజ్. మరి ఇది సున్నత్ ఎలా అయింది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఖలీఫాలు ఆచరించే పద్ధతులు కూడా సున్నత్తులే అని సందేశం ఇచ్చారు. కనుక తరావీ నమాజును మనం సున్నత్ నమాజులోని రకంగా భావించి తరావీ నమాజును సున్నత్ నమాజుగా ఆచరిస్తాము. ఈ తరావీ నమాజు ఇషా నమాజు తరువాత ఇషా నమాజులోని 3 రకాతులైన వాజిల్ వితర్ నమాజును ఆచరించక ముందే తరావీ నమాజును ఆచరించాలి. ఆ తరువాత వాజిల్ వితర్ నమాజును ఆచరించాలి. ఈ తరావీ నమాజు ఎన్ని రకాతులు? ఒకరేమో 8, మరొకరు 20 ఇలా అంటారు. అసలెన్ని రకాతులు సంకల్పించుకోవాలి అని అడిగితే నేను మీకు మొదటగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజును ఆచరించారు అని చెప్పాను కదా. అందులో ప్రవక్త గారు తాను రోజు ఆచరించే తహజ్జుద్ నమాజును 8 రకాతులు, 3 రకాతులైన వాజిల్ వితర్ నమాజును ఆచరించారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య అయిన ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారని హదీసుల ద్వారా మనకు తెలియజేయబడింది. కాబట్టి కొంతమంది 8 రకాతులు ఆచరించాలని చెప్తారు. మరి 20 రకాతులు అంటే ఉమర్ రదియల్లాహు అన్హు గారు ఒక ఇమాం వెనుక ఒక జమాత్ ఉండి 20 రకాతుల నమాజును ఆచరించాలని ఆజ్ఞాపించారని చెప్పుకున్నాము. అలా ఈ తరావీ నమాజును ఇప్పటి వరకు కూడా మనమందరం ఉమర్ రదియల్లాహు అన్హు చెప్పిన నమాజు పద్ధతినే 20 రకాతుల తరావీ నమాజుగా ఆచరిస్తున్నాము. ఇషా నమాజు అయిన వెంటనే అంటే ఇషా నమాజులో 4 రకాతులైన సున్నత్, 4 రకాతులైన ఫరజ్, 2 రకాతులైన సున్నత్, 2 రకాతులైన నఫీల్, మరి ఇంకో 2 రకాతులైన నఫీల్ నమాజు లేదా మీ ఓపికను బట్టి మీరు కేవలం ఇషాలోని 4 రకాతులైన ఫరజ్ నమాజును చదివిన తరువాత మీరు ఎన్ని రకాతులైతే తరావీ నమాజును చదవాలనుకుంటున్నారో అన్ని రకాతులకు సంకల్పించుకోండి. అంటే ఇప్పుడు 20 రకాతులు తరావీ నమాజును చదవాలనుకుంటే సంకల్పం ఇలా చేసుకోండి. ఓ అల్లాహ్, నేను నీ ప్రసన్నత, నీ కరుణ,
శుభములను ఆశీర్వాదములను పొందదలచి 20 రకాతుల తరావీ నమాజును ఆచరించాలనుకుంటున్నాను అంటూ మీ మనస్సులో అల్లాహ్ తాలాకు సంకల్పించుకోండి. ఆ తరువాత మనం మామూలుగా చేసే నమాజులానే, అంటే సూర్యోదయములో ఫజర్ సమయంలో ఏ విధముగా అయితే 2 రకాతుల ఫరజ్ నమాజును ఆచరిస్తామో అదే విధంగా 2 రకాతుల చప్పున చదువుతూ 20 రకాతులు పూర్తి చేయండి. అంటే 2 రకాతుల నమాజును మీరు 10 సార్లు చెయ్యాలి. అప్పుడు 2 × 10 అంటే 2 రకాతులు 10 సార్లు 20 రకాతులు చదివిన పుణ్యం మీకు లభిస్తుంది. అయితే ఈ నమాజుకి మరియు నేను మీకు ఉదాహరణ కోసం చెప్పిన ఫరజ్ నమాజుకి నియత్ అంటే సంకల్పం ఒక్కటి మారుతుంది. మొదటగా నమాజుకి నిలుచున్న తరువాత ఇన్ని వజ్జహ్తు వజియా లిల్లజీ దానిని పూర్తి చేసిన తరువాత నియత్ ఏమని అంటే తరావీ నమాజ్ కే 2 రకాత్ సున్నత్ నమాజ్ పढ़ती हूँ मैं वास्ते अल्लाह के मुँह तरह के కాబే షరీఫ్ కే అంటూ నియత్ చేసుకొని అల్లాహు అక్బర్ అని చేతులు పైకి ఎత్తాలి. ఆ తరువాత ఎలాగైతే మీరు 2 రకాతుల ఫరజ్ నమాజును చేస్తారో అదే విధంగా ఈ నమాజును కూడా పూర్తి చేసుకోవాలి. మరి మసీదులలో ఖురాన్ పారాయణం మొత్తం చేస్తారు కదా రంజాన్ మాసంలో, అంటే ఖురాన్ పారాయణం మీకు రాకపోయినా 1 లేదా 2 సూరాలు ఏది వస్తే అది, దానితో అల్హమ్దులిల్లా సూరా ఏదైతే నమాజులో మనం చదువుతామో దానిని చదివిన తరువాత మీకు వచ్చిన సూరాలు ఏదైనా సరే 1 వచ్చినా సరే ఆ సూరాను చదివి మీరు నమాజును పూర్తి చేయొచ్చు. ఇలా తరావీ నమాజును పూర్తి చేసుకోవచ్చు. అయితే ఈ తరావీ నమాజు ఖచ్చితంగా ఆచరించవలసిందేనా, లేకపోతే పాపాత్ములలో ఒకరిమి అవుతామా అంటే మగవారికి మసీదులో ఖురాన్ పారాయణంతో తరావీ నమాజు ఆచరింపచేస్తారు. రంజాన్ మాసంలోని 30 రోజులలో ఖురాన్లోని 30 భాగాలను రోజుకొక భాగం చొప్పున 30 రోజులలో 30 భాగాలతో ఖురాన్ పూర్తి చేయటం జరుగుతుంది. కాబట్టి మగవారికి తరావీ వల్ల కలిగే పుణ్యాలు అనంతం. కాబట్టి తరావీ నమాజును ఇలా జమాతుతో శ్రద్ధగా వెళ్ళి రోజు ఆచరిస్తే ఖురాన్ పారాయణం శ్రద్ధగా విని అమలు చేసిన వారికి అత్యధికముగా శుభాలు వాళ్ళ ఒడిలో ఆ అల్లాహ్ తాలా ఆయన అత్యధికమైన కరుణతో కురిపిస్తారు. మరి ఆడవారి పరిస్థితి ఏమిటి అంటే ఖురాన్ పారాయణం జమాతులు ఆడవారి అందరికీ కుదరదు. కాబట్టి అంటే ఖురాన్ పారాయణం మొత్తం అందరికీ రాదు. కాబట్టి మామూలుగా ఎలా అయితే నమాజును ఆచరిస్తారో మీకు వచ్చిన చిన్న సూరా అయినా సరే దానితోనే నమాజును మీకు వీలైనన్ని 2 రకాతుల చొప్పున అలా ఎన్ని రకాతులైతే మీరు మీ ఓపికను బట్టి ఆచరించాలనుకుంటున్నారో అన్ని రకాతుల నమాజును ఆచరించండి. దీనికి కూడా ఆ అల్లాహ్ తాలా కరుణ ఖచ్చితంగా ఉంటుంది మరియు శుభాలు కలిగిస్తారు. అయితే తరావీ నమాజు మన అందరిపైన ఖచ్చితం చేయబడలేదు. కాకపోతే 8 లేదా 20 రకాతులని కాదు. ఇది ఈ తరావీ నమాజు సున్నత్ నమాజ్ అయినప్పటికీ రంజాన్ మాసంలో ఎంత ఎక్కువ నమాజులు ఆచరిస్తే అంత ఎక్కువ పుణ్యాలను సంపాదించుకొని ఈ రంజాన్ మాసంలో అత్యధికంగా అల్లాహ్ తాలా ప్రసన్నత మరియు ధర్మమైన కోరికల కోసం ఆ అల్లాహ్ తాలాకు మీరు మనమందరం అత్యధికంగా నమాజులను స్థాపించి అత్యధికముగా ప్రయోజనములను ఆ అల్లాహ్ తాలా నుండి పొందగలము. ఆమీన్ సుమ్మా ఆమీన్. ఇక్కడ ఒక చిన్న గమనిక. ఇషా నమాజు తరువాత
అర్ధరాత్రి సమయము కంటే ముందే ఆచరించే నమాజే తరావీ నమాజ్. అర్ధరాత్రి అయిన తరువాత మరియు సూర్యోదయము ముందు ఇచ్చే ఫరజ్ అజా కంటే అర్ధగంట ముందు వరకు ఈ కాలం మధ్యలో ఆచరించే నమాజే తహజ్జుద్ నమాజ్. ఈ తరావీ తహజ్జుద్ నమాజులు రెండూ కూడా రాత్రిపూట ఆచరించే నమాజులు మరియు అల్లాహతాలాను ప్రసన్నత చేసే నమాజులు కూడా ఈ తరావీ తహజ్జుద్ నమాజులు. వీటి మహిమలు అనంతం. అత్యధికమైన శుభాలు వీటి మూలంగా వర్షంలాగా ఆచరించిన వారి పైన ఆ అల్లాహతాలా కురిపిస్తారు. సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్.